వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. అనంతపురం జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా అధికారులు ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. చేనేత జాతీయ దినోత్సవం నాడు తప్ప మిగతా రోజుల్లో చేనేత కార్మికులను పట్టించుకున్న పాపాన అధికారులు పోలేదు అని నేడు అనంతపురం నగరంలో చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధర లేక, పనులు లేక, ప్రభుత్వం నుంచి ఆసరా లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న చేనేత కార్మికుల దుస్థితి అనంతపురం జిల్లాలో ఎక్కువగా ఉందని చేనేత కార్మికులు ఎస్ఆర్ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులపై ఎస్ఆర్ మీడియా ప్రతినిధి హనుమంతు ప్రత్యేక కథనం పంపారు. చేనేత కార్మికులకి ప్రాబ్లమ్స్ ముందు నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు మేల్కోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే లాస్ట్ టైం నేతన నేస్తం అనే పథకం ఒకటి వస్తూ ఉండే, కానీ ఇప్పుడు అది రద్దు చేసినట్టున్నారు. కానీ మాకు ఆ పథకంతో పాటు ఆ నేతన నేస్తం పథకం ఖచ్చితంగా కావాలా. మళ్ళా తర్వాత ఆ పథకంతో పాటు ఇది సిల్క్ రాయితీ పాస్ పుస్తకాలు కూడా బంద్ చేయాలా. తర్వాత కరెంటు బిల్లు ఉచితమని చెప్పారు, ఇంతవరకు కొద్ది మందికి అమలు కావట్లేదు. కొద్ది మందికి కూడా ఇప్పుడు అందరికీ అమలు కావాలా. అది 200 యూనిట్ల వరకు అమలు కావాలా. అలాగే చేనేత కార్మికులకి ఆదరణ పథకం ఇస్తామంటున్నారు, అది మంచిదే. కానీ ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో చీరలు పోవట్లేదు, చాలా ఇబ్బందిగా ఉంది. కూళ్ళు అప్ అండ్ డౌన్ ఆడుతుంటూ కూళ్ళు ఇస్తున్నారు. కానీ ప్రతి చేనేత కార్మికునికి పథకాలు అందేలా జరగాలి. ప్రతి చేనేత కార్మికుడు తయారు చేసిన చీరలు కానివ్వండి, బట్టలు కానివ్వండి ఎక్స్పోర్ట్ పోవాలి. ఎక్స్పోర్ట్ పోవాలంటే జిఎస్టీ అనేది తీసేయాలి. ముఖ్యంగా ఆ జిఎస్టీ తీసేస్తే ఈ చేనేత కార్మికులు కొంత రిలీఫ్ అని మేము అనుకుంటున్నాము. అంతేకాకుండా ప్రతి చేనేత కార్మికునికి స్థలం కావాలి, ఒక ఇల్లు సపరేట్గా ఒక ఇల్లు కావాలి. తర్వాత ఒక షెడ్ కూడా ఉండాలి. గతంలో షెడ్లని శాంక్షన్ అయినాయి, అవి ఎక్కడ కట్టించిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి ఇల్లు లేని చేనేత కార్మికులకు 3 సెంట్ల ఇళ్లతో పాటు ఒక ఇల్లు కూడా ఒక 6 లక్షల రూపాయలతో ప్రభుత్వమే కట్టించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు ఇట్లా అధికారులు సంవత్సరానికి ఒకసారి పెడతారు చేనేత ప్లస్ అట్లా మీ సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళు స్పందిస్తారా? మా సమస్యలు ఉన్నప్పుడు ఊరికి చేనేత దినోత్సవం చేసి అధికారులందరినీ పిలుచుకొని ఇక్కడ కార్యక్రమం చేసుకొని తూతు మందరగా చేసుకొని వెళ్తారు వాళ్ళు, గవర్నమెంట్ ప్రోగ్రామ్. కానీ చేనేత సమస్యలు ఉన్నప్పుడు ఒకరో ఇద్దరు పల్లెల నుంచి కానీ టౌన్ నుంచి కానీ వస్తారు. కానీ ఆ సమస్యలు పూర్తి క్లారిటీగా ఏ పథకాలు ఉన్నాయనేది కూడా చేనేత కార్మికునికి ఈరోజు తెలియదు. కాబట్టి ఈ చేనేత పథకాలు అనేది ప్రతి కార్మికునికి పూర్తి అవగాహన జరిపించాల్సిన బాధ్యత ఈ అధికారులకు ఉంటుంది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళ కార్యక్రమం కూడా చేసుకుంటారు కదా తప్ప చేనేత కార్మికుల దగ్గరికి వెళ్ళడము, అవన్నీ చూడడము, ఇవన్నీ ఏం లేవు. ఇక్కడ కొంతమంది వస్తారు, వచ్చింది వాళ్ళని వాళ్ళ దాన్ని బట్టి డేటా తీసుకొని కొంచెం వర్క్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇప్పుడు చేనేత కార్మికులు ధర్మవరం లాంటి పట్టణాల్లో ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఎందుకు అలాంటి? వాస్తవమే, ఈ రోజు ఆత్మహత్యలు ఇంకా జరిగే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు చేనేత వ్యవస్థ అనేది రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది. ఆ చేనేత వ్యవస్థలో పని చేసుకునేవాడు చాలా ఆర్థికంగా వెనుకబడిపోతున్నారు. దానికి కారణం ఏమంటే ఒకసారి సీజను, ఒకసారి అన్ సీజను. అంటే సీజన్లో కొద్దిగా మగ్గం నేయండి అంటారు, అన్ సీజన్లో చీరలన్నీ స్టాక్ ఉన్నాయి, మగ్గాలు నేయద్దండి అంటున్నారు. ఆ మగ్గాలు నేయద్దండి ఉన్నప్పుడు గతంలో అప్పులు చేసిన అప్పులన్నీ వడ్డీలు సహా మిందికి వస్తాయి. అప్పుడు ఏమి చేయలేక గతి చేయలేక ఇట్లా సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి చేనేత కార్మికులకు వస్తూ ఉంది. అంతేకాకుండా ఇప్పుడున్న ఆర్థిక ఇబ్బందులు అంటే ఖర్చులు విపరీతంగా పెరిగినాయి, కానీ చేనేత కార్మిక సంపాదన అయితే పెరగట్లేదు. కనుక ఈ చేనేత వ్యవస్థ పై కొంచెం ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టి ఖచ్చితంగా చేనేత కార్మికులకి మేలు చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పటివరకు అయితే ఏం లేదు, ప్రభుత్వాలు సాయం చేయాలి ఇప్పటివరకు అయితే లేవు. చేనేత దినోత్సవం అదే ఈ రోజు అయితే చెప్తాము, పలానా స్కీములు ఉన్నాయి, పలానా ఉన్నాయని చెప్తామన్నారు. చూడాలి, వేచి చూడాలమ్మా. ముఖ్యంగా మీ సంపాదన ఎలా ఉంది? మా సంపాదన అయితే ఇప్పుడు వచ్చే 6 నెలలు అన్ సీజన్ సార్. దానివల్ల ప్రొడక్షన్ నేర్చుకున్న పోయినా మాస్టర్ వ్యూవర్స్ డబ్బులు ఇవ్వకున్నారు. ప్రొడక్షన్ నెయ్యొద్దు అంటారు, మేము స్టాక్ పెట్టుకుని మీకు డబ్బులు ఇవ్వలేము అంటారు. కొందరు దాని ద్వారా ఆర్థిక ఇబ్బందులు ఉండేటోళ్ళు అప్పటికప్పుడు జరుపుకునేటోళ్ళు డబ్బులు లేక చీటీలు, సంఘాలు ఇట్లా కట్టలేక ఆత్మహత్యలు జరుగుతున్నాయి. అదైతే వాస్తవం. కరెంట్ మగ్గాలు వచ్చినాయి, దానివల్ల సార్ దానివల్ల అయితే 100% ముప్పై మాది. గతంలో ఎట్లుంది? ఇప్పుడు అప్పట్లో తక్కువ ఉన్నాయి, ఇప్పట్లో పెరిగినాయి. పోయిన ప్రభుత్వం నుంచి ఎక్కువ తీసుకుని వచ్చినారు. ఊరికి 20-30 మగ్గాలు తయారైనాయి. ఏ ఊరు? కొండపల్లి. ఎట్లుంది? ఏం పని చేస్తాను? మగ్గం. మగ్గం చేస్తాను.
ఏం పనులు బాగా జరుగుతున్నాయా? పర్వాలేదు, బాగానే జరుగుతున్నాయి. ఆ. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు సంవత్సరానికి ఒకసారి ఇట్లా పిలుస్తున్నారు కదా, మీరు గవర్నమెంట్ వాళ్ళు వచ్చినప్పుడు పలుకుతారా? మీకేమైనా సహాయం చేస్తారా? ఏం చేయరు. జగన్ ప్రభుత్వంలో ఇటు బాగానే చేసినారు, ఈ ప్రభుత్వంలో సున్నా చూస్తున్నారు. అధికారులు అడగరా మీరు ఎప్పుడు? అధికారులు మా దగ్గరకు వస్తే కదా వాళ్ళు, మేము ఏడన్నారని పోయి అధికారులను అడిగేది. అవునవును. ఇప్పుడు కరెంట్ మగ్గాలు వచ్చినాయి కదా, కరెంటు మగ్గాలంటే మాకు లేవు. ముందు కరెంట్ మగ్గాలు వచ్చి మీకు పని ఎట్లు? మామూలు మగ్గాలే, చేయి మగ్గాలే. పనులు ఎట్లున్నాయి? పనులేం బాగున్నాయి. మామూలు ఎక్కువ ఆత్మహత్యలు జరుగుతుంటాయి మీ దానిలో, ఎందుకు? ధర్మవరం కానీ మిగతా ఊళ్ళల్లో కానీ జరుగుతుంటాయంటే ఒకవేళ అప్పులు ఎక్కువ పనులు జరక్క, అట్లా కూడా పిల్లోళ్ళు ఎక్కువ ఉంటారు కదా, ఆ నేసినది ఏడైతుంది, దానివల్ల కూడా ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటారు. ఇప్పుడు రెడీమేడ్ ఎక్కువ అయిపోయినాయి కదా, దానివల్ల ఏమైనా ఎఫెక్ట్? రెడీమేడ్ ఎక్కువ, మాకు పని ఎక్కువ, ఆదాయం తక్కువ ఉంది. ఆ రెడీమేడ్ ఎక్కువ వండుకొని ఇప్పుడు మాకు కూడా సీరియల్ కూడా పెద్ద రేట్లు లేవు. మధ్యలో ఉండే దళారులు బాగా సంపాదిస్తారు. పర్వాలేదు, వాళ్ళే సంపాదించుకునేది. మాకేముంటది, మాకు కూలి ఇస్తారు అంతే. చిన్నదానికి దిన రోజు కూలి ఇస్తారు, రోజు కూలి ఇస్తారు. వాళ్ళు సీరియల్ అమ్ముకుంటారు, వాళ్ళు బాగుపడతారు. వాళ్ళు బాగుపడతారు. మాకైతే సీర కింద ఒట్టు కూలి అంతే. అంతే. ముందు మామూలు మీకు పనులు చేసేటప్పుడు ఎక్కువ ఉన్నాయా? ఇప్పుడు కరెంట్ మిషన్లు ఇవన్నీ ఎక్కువైనాయి. కరెంటు మిషన్లు ఎక్కువైనా కూడా మగ్గాలు కూడా ఉన్నాయి. గవర్నమెంట్ నుంచి ఏమైనా సహాయాలు ఉంటాయి? ఏం లేదు ఇప్పుడైతే. ఇప్పుడు ఇదికైతే ఇంకా ప్రభుత్వం వచ్చిన ఉంటే ఇంకా ఏ సహాయం లేదు. అంతే. అధికారులు ఏమో చెప్తున్నారు, ఈ రోజు ఏమేమి హామీ చెప్తున్నారు, ఇస్తాంలే చేస్తాంలే అంటున్నారు. మళ్ళీ ఏం చేస్తారో ఏం లేదో తెలియదు. రోజు ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత ఉత్సవం జరుపుకోవడం జరిగింది. అదే ప్రధానంగా ఏమంటే జిల్లాలో ఉన్న చేనేత కార్మికుల గురించి కొంత వీళ్ళు రావడము, అధికారులు రావడము, ఉపన్యాసం జరిగింది. కానీ మన అనంతపురం జిల్లాలో ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు దాదాపు 1,75,000 మగ్గాలు ఉండేటివి. అప్పటి నుండి ఎంతో విధంగా ఈ విపరీతంగా ఇచ్చేయడం జరిగింది. తర్వాత ఈ మనకు 1996 నుండి రిజర్వేషన్ చట్టం అనేది ఒకటి ఉంది. చేనేతకు 11 రకాల రిజర్వేషన్ ఇచ్చారు. అందులో చేనేతకు కేటాయించిన రకాలు పౌర్ణంలో నేయడం వల్ల తీవ్రమైన చేనేత కార్మికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు దాదాపు ఉమ్మడి జిల్లాలో 1,75,000 ఉండినవి. ఇప్పుడు దాదాపు అంటే 70-90,000 కన్నా మగ్గాలు ఎక్కువ లేవు. అది పరిస్థితి. అయితే చేనేత కార్మికులకేమో ప్రధానంగా ఏమంటే పింఛన్ విషయంలో కూడా గతంలో బాగా పింఛన్ ఇచ్చేవారు చేనేత ఆఫీస్ ద్వారా. తర్వాత మధ్యలో వీళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు విపరీతంగా పింఛన్లు వస్తున్నాయనే ఉద్దేశంతో దాన్ని ఒక జిఎస్టీ బిల్లులని, రేషన్ బిల్లులని అడగడంతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అయితే ఒకప్పుడు చేనేత కార్మికులు దాదాపు 3 పూలు 6 కాయలు కాసినది గతంలో. తర్వాత 2005 నుండి పౌర్ణమ్స్ అనంతపురం జిల్లాలో పెద్ద సోమిందపల్లి, పెద్ద ముద్దిరెడ్డిపల్లి, ధర్మవరం విపరీతంగా తయారు చేస్తున్నారు. ఇప్పటికి దాదాపు ఈ నెల ఈ 2-3 నెలల్లోనే దాదాపు చేనేత కార్మికులు 24-27 మంది చనిపోవడం జరిగింది. దీనికి ప్రధాన కారణం అంటే చేనేతలకు ఉనికి కూలిపోయినారు. తర్వాత ఇప్పుడు కూడా ఏమంటే అన్సీజన్ పేరుతో 3 నెలలు అన్సీజన్ పేరుతో ఇప్పుడు మాస్టర్ వర్స్ ఇవి దీన్ని కూల్ తగ్గియడము. తర్వాత వాళ్ళకి లెక్కలు అంటే దాదాపు అంటే 4-5 చీరలు ఇచ్చే వరకు కూలీకపోవడము చాలా ఇబ్బందులు పెడుతున్నారు. కానీ ఈ సమస్య అంటే చాలా ఘోరమైన సమస్య చేనేత గారు. కానీ రైతులు చనిపోతే కానీ అసెంబ్లీలో అయితే ఘోరంగా రైతుల గురించి
ప్రతిపక్ష వాళ్ళ నాయకులు అంతా బాగా విపరీతంగా మాట్లాడతారు. అయితే చేనేత కార్మికులు చనిపోతే ఒక ప్రజాప్రతినిధి కూడా మాట్లాడిపోవడం ఘోరమైన పరిస్థితి. ఇది మన జిల్లాలో ఉన్న పరిస్థితి. పేరు పాంశెట్టి గోవిందు, ఏపీ చేనేత కార్మిక సంఘం. మిగతా టైంలో పోతే అధికారులు మీకు పలుకుతున్నారా? మిగతా టైంలో జనం ఇప్పుడు రాబోయే కాలంలోనూ ఇంకా కూడా పరిస్థితులు అనేవి తీవ్రంగానే ఉంటాయి. ఎందుకంటే పని చేసుకుంటే తినాలా, లేకపోతే లే చేనేత కార్మికుడు దాని నుంచి బయటికి రావడంలే. ఉద్యమాల ద్వారా చేనేత కార్మికులు వస్తే పనులు సాధించుకుంటారు. కానీ ఆ ఉద్యమాల వైపు అనేది చేనేత కార్మికులు కూడా పోరాడి కొంచెం స్తబ్దతగానే ఉన్నారు. కాబట్టి చేనేత కార్మికులు ప్రధానంగా ఉద్యమాల వైపు వస్తే మనకు రావాల్సిన హక్కులన్నీ కూడా మనం సాధించుకోవడానికి ఇవన్నీ కూడా మార్గాలు ఉంటాయి. కాబట్టి మనకు గతంలో హెల్త్ స్కీమ్ కానీ, బొనికర్ బీమా పథకాలు కానీ, తర్వాత ఉండేటివి హౌసింగ్ అంటే వర్క్ షెడ్, వర్కింగ్ క్యాపిటల్, 3 సెంట్ల స్థలము, ఇవన్నీ కూడా ఇచ్చేవాళ్ళు. గవర్నమెంట్ స్కీముల్లోనే ఉన్నాయి. గతంలో రామారావు వచ్చినప్పుడు ఈ స్కీములన్నీ కూడా అప్పుడు అమలు జరిపినాయి. కానీ అప్పటి నుంచి ఒక 89-90 వరకు నడిచినాయి. 90 తర్వాత ఇవన్నీ కూడా స్కీములు నడచకుండా నిలబడిపోయినాయి. కాబట్టి ఈ యొక్క స్కీమ్ వస్తే చేనేత కార్మికులు కూడా బాడిగలో లేకుండా సొంతంగా ఉండడానికి, సొంతంగా బతకడానికి కొంచెం ఉపయోగపడతాయి. కాబట్టి అట్లా ఉన్నటువంటి స్కీముల్ని సక్రమంగా అమలు జరిపి గవర్నమెంట్ దీనికి ప్రోత్సాహం ఇచ్చి చీరలు అమాని రాకుండా అన్సీజన్ వచ్చినప్పుడు చేనేత కార్మికులు తయారు చేసినటువంటి గుడ్డను గవర్నమెంటే కొనుగోలు చేసి కార్మికులను అట్లా ఆదుకుంటే, నిత్యం పని చూపిస్తే చాలు. వాళ్ళకేమి డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు, ఇంకోటి ఇవ్వాల్సిన పని లేదు. కానీ వాళ్ళకు గవర్నమెంట్ కొనుగోలు చేసి వాళ్ళకు. రాష్ట్ర ప్రభుత్వం చేనేతలను ఆదుకోవడానికి 10వ చేనేత జాతీయ దినోత్సవం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటన చేసిన ఆ సందర్భంగా చేనేతల కష్ట సుఖాలు పరిశీలన చేస్తే ఈరోజు ఆచరణలో అనంతపురం జిల్లాలో అత్యధికంగా వ్యవసాయం తర్వాత అత్యధికంగా జీవనం సాగిస్తున్నది చేనేత రంగం. చేనేత రంగం మీద ఆధారపడినటువంటి వాళ్ళు గత పాలకులు నిర్లక్ష్యం చేయడం వల్ల అనేక మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి స్కీమ్స్, గత ఎన్టీఆర్ హయాంలో వచ్చినటువంటి కొన్ని స్కీమ్స్, సొసైటీలు, అప్పుడు జరిగినటువంటి అవినీతి లెక్కేస్తే ఇప్పుడు చూసిన దానికి చూస్తే చాలా వ్యత్యాసం ఉన్నటువంటి పరిస్థితి. గతంలో సొసైటీల ద్వారా అంతే ఇంతో కొంత చేనేత కార్మికులకు లబ్ధి చేకూరిన పరిస్థితి గతంలో కనపడింది. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 24,000 వల్ల ఏమాత్రం ప్రయోజనం లేకోకుండా పోయినట్టు పరిస్థితి. గతంలో ఏమో ఎన్టీఆర్ హయాంలో పింఛన్ సౌకర్యం ఉండేది, ఆ విధంగా గుర్తింపు కార్డులు ఇచ్చి బ్యాంకుల ద్వారా రుణాలు ఇచ్చి ఆ విధంగా సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు. ఈరోజు కరెంటు మగ్గాలు వచ్చిన తర్వాత చేనేత కార్మికుల పరిస్థితి ఈరోజు నీతి నిజాయితీగా అప్పులు చేస్తున్నటువంటి వాళ్ళ జీవనం సాగించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. దీనివల్ల చేనేతలు తీవ్ర సంక్షోభం లేకుండా నెట్టినటువంటి పరిస్థితి. ప్రభుత్వం తక్షణం ఆదుకోవడానికి ఈరోజు ఇస్తున్నటువంటి సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో దాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇస్తున్న సబ్సిడీకి అదనంగా 50% రేషన్ కానీ, దానికి సంబంధించిన మగ్గాలు బిగించుకోవడానికి బ్యాంకు రుణాలు, ఆ కుటుంబం జీవనం సాగడానికి ప్రత్యేకంగా ఒక నిధి ఏర్పాటు చేయాలి. బడ్జెట్ కూడా ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి చేనేత కార్మికులను ఆదుకోవాలా. అది ఆదుకోవడం వల్ల చేనేతలు ఆత్మహత్యలు తగ్గుతాయి. అదేవిధంగా కరెంటు మగ్గాలు రావడం వల్ల ఉపాధి కోల్పోయి ఇతర ప్రాంతాలు వలసలు పోతున్న పరిస్థితి, కూలీలుగా మారుతున్న పరిస్థితి. చేనేత రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలని చిత్తశుద్ధి ఉంటే తక్షణం ప్రత్యేకంగా నిధులు కేటాయించి కరెంటు మగ్గాలు నివారించి కష్టపడుతున్న చేనేత కార్మికులు ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఆ విధంగా ఆత్మహత్య నివారించక ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేకపోతే చేనేతలందరూ కలిసి పెద్ద ఎత్తున ఆందోళనకి సిద్ధం కావాల్సి ఉంటుంది. ఈ 10వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగానే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఈరోజు దానికి సంబంధించినటువంటి మన అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి తక్షణం దానికి సంబంధించిన చేనేతలను ఆదుకోవడానికి ప్రత్యేకంగా నిబంధనలు సవరించి, గతంలో ఉన్న నిబంధనలు సవరించి వాళ్ళు ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఆ విధంగా స్కీమ్స్ సంబంధించి వాళ్ళని ఆదుకోవడానికి, వలసలు పోకోకుండా వాళ్ళు మగ్గాలు నేర్చుకోవడానికి ప్రత్యేకంగా వాళ్ళకి కావాల్సిన పెట్టుబడి ఏదైతే ఉందో దానికి కల్పించాల్సిన అవసరం ఉంది. గతంలో ప్రభుత్వాలు చేసిన తప్పులు ఈ ప్రభుత్వం చేయకోకుండా చేనేతలను ఆదుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం.